ఇక్కడ మన కర్మ ఏంటంటే అధ్యక్ష, మన రాష్ట్రంలో జరిగే ప్రతి స్కాములు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలను ముందరబెట్టి కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారుల చేత స్కాములు చేయించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జెన్కోలో బిహెచ్ఈఎల్ ముందరబెట్టి స్కాములు చేయించారు. కాస్ట్ పర్ మెగావాట్ జెన్కోలో 6 VTPS, కృష్ణపట్నంలో 5.82, 6.32 పర్ మెగావాట్ను, పక్కన తెలంగాణ గవర్నమెంటు గుజరాత్లో 4.4 crore పర్ మెగావాట్ పడతా ఉన్నా కూడా అక్కడ ఉన్నది ముందర బిహెచ్ఈఎల్ఏ కనిపిస్తూ ఉంది. అదే మాదిరిగా బొగ్గు కొనుగోలులో కూడా ఆంధ్రప్రదేశ్ జెన్కో బొగ్గు కొనుగోలులో కూడా ముందర పెట్టిందేమో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. ఆ సంస్థ ద్వారా సప్లై చేసేది ఎవరు అని అంటే అదానీసు, మహాలక్ష్మి వాళ్ళు కోల్ సప్లై చేసే విషయంలో జరిగిన స్కామ్ కూడా ఏమిటి అని అంటే పాత రేట్లకే కోల్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. రేట్లు తగ్గినా కూడా పాత రేట్లకే కోల్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద స్కామ్ కింద కేంద్ర ప్రభుత్వ సంస్థలను సైతం ఉపయోగపెట్టుకునే అన్యాయమైన పరిస్థితిలోకి ఇవాళ మనం చూస్తున్నాం. అధ్యక్ష, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయితే మాత్రం వాళ్ళ దగ్గర సబ్ కాంట్రాక్ట్లు వాళ్ళు ఏ రకంగా టెండర్లు పిలుస్తూ ఉన్నారు, వాళ్ళు L1కి ఇస్తూ ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకనంటే లాస్ట్కి వచ్చేసరికి ఏ రకంగా సేవింగ్ జరిగి ఏ రకంగా డబ్బులైనా కూడా కరెంటు బిల్లుల రూపంలో అయితేనేమి ఏ రకంగా అయితేనేమి వసూలు చేసేదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచే వసూలు చేస్తారని మర్చిపోకూడదు అధ్యక్ష. ఈరోజు